పచ్చటి పొలాల్లో పాముల్లా మెలికలు తిరుగుతూ గ్యాస్ పైపులు నిర్లక్ష్యమో అది యాదృచ్ఛికమో కానీ నిత్యం ఎప్పుడూ గ్యాస్ లీక్లతో కోనసీమ ప్రాంతమంతా నిప్పుల కుంపటిలా మారిపోతూ ఉంటుంది. అప్పట్లో పాసర్లపూడి, ఇప్పుడు మలికిపురం. అసలు మలికిపురం గ్యాస్ లీక్ కి కారణాలేంటి? మానవ తప్పిదమే ఈ అనర్థానికి కారణమా? కోనసీమ మళ్లీ గ్యాస్ ఛాంబర్ గా మారింది. సోమవారం ఉదయం మలికిపురం మండలం ఇరుసుమండలో ఒక్కసారిగా గ్యాస్ లీక్ అయింది. ఓఎన్జీసీ పైప్ లైన్ పగిలి భారీగా గ్యాస్ లీక్ కావడంతో క్షణాల్లో మంటలు చెలరేగాయి. 100 అడుగుల మేరకు మంటలు ఎగసిపడడంతో చుట్టుపక్కల ప్రాంతాలని పొగలు కమ్మేశాయి. ఆంధ్రప్రదేశ్లోని రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలంలో ఓఎన్జీసీ డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీక్ అయింది. 600 మీటర్ల వ్యాసంతో 2500 మీటర్ల లోతు నుంచి గ్యాస్ పైకి ఎగజిమ్మి మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున కొబ్బరి తోటలు కాలిపోయాయి. మంటల ధాటికి విధులు నిర్వహిస్తున్న ఓఎన్జీసీ సిబ్బంది పరుగులు తీశారు. ఇరుసుమండ గ్రామం మొత్తం దట్టమైన పొగలతో నిండిపోయింది. శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారింది. ఇళ్లలో ఉన్న ప్రజలు ప్రాణభయంతో బయటకు పరుగులు పెట్టారు. గ్యాస్ మంటలకు వందలాది కొబ్బరి చెట్లు అగ్నికి ఆహుతైపోయాయి. గ్యాస్ లీక్ గురించిన సమాచారం అందగానే సమీప గ్రామాల ప్రజలు సైతం ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పంప్స్ ఇక్కడ పెడదాం అనుకుంటున్నాము, 3 పంప్స్. సో వాటర్ దీనిలో తీసుకుంటాము. ఫ్రమ్ హియర్ వి స్టార్ట్. ఓకే, ప్రజలకు ఎలాంటి సూచన చేస్తారు? ఫైన్. సరౌండింగ్ ఏరియాస్ లో 1 కిలోమీటర్ వరకు అందరిని శానిటైజ్ చేసాము. సో దర్ ఇస్ నథింగ్ టు వరీ, ఎవ్రీథింగ్ ఇస్ కంట్రోల్. బ్లోట్ చెప్పొచ్చా? బ్లోట్ కింద చెప్పొచ్చా? యా, ఇట్స్ బ్లోట్. పైప్ లైన్ నుంచి ఇంకా గ్యాస్ లీక్ అవుతూనే ఉంది. ఎప్పుడు అదుపులోకి వస్తుందో అధికారులు కూడా ఒక అంచనాకు రాలేకపోతున్నారు. ఓఎన్జీసీ అధికారులకు సమాచారం ఇచ్చినా పూర్తి స్థాయి భద్రతా చర్యలు కనిపించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పదే పదే ఇలాంటి ఘటనలు జరగడం వల్ల గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పాసర్లపూడి వద్ద జరిగిన గ్యాస్ బ్లోఅవుట్ ను తలుచుకొని ఇప్పటికీ వణికిపోతున్నారు గ్రామస్తులు. వైపు మలికిపురం మండలంలో గ్యాస్ లీక్ కావడం ఇదే తొలిసారి కాదు. గతంలోనే ఇక్కడ గ్యాస్ లీక్ ఘటనలు చోటు చేసుకున్నాయి. 2025 మార్చి నెలలో మలికిపురం మండలం కేసనపల్లిలో గ్యాస్ లీక్ అయింది. గ్రూప్ గ్యాస్ గ్యాదరింగ్ స్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్యాస్ వ్యాపించి అప్పట్లో 9 మంది అస్వస్థత చెందారు. ఉమ్మడి గోదావరి జిల్లాలో అప్పుడప్పుడు ఇలా గ్యాస్ లీక్ అయిన ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటుంటాయి. అధికారులు, ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అప్పుడప్పుడు ఈ తరహా ఘటనలు జరగడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దీనిపై స్పందించారు. మంత్రులు అచ్చెన్నాయుడు, వాసంశెట్టి సుభాష్ అధికారులతో దీనిపై మాట్లాడారు. ఇప్పటికే లీకేజీ ఘటనపై స్థానిక అధికారులతో మాట్లాడామని, సహాయక చర్యల్ని ముమ్మరం చేయాలని సూచించామని సీఎం కు మంత్రులు వివరించారు.